నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతి వంటలు. ఈరోజు మన ఈ వీడియోలో రుచికరమైన బియ్యం వడియాలు అతి సులువుగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చేస్తే బియ్యం వడియాలు చాలా రుచిగా ఉండటమే కాదు, అతి తక్కువ టైంలో మనం ఇంట్లోనే చక్కగా ఫ్యాన్ కింద ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఈ బియ్యం వడియాలు చేయడానికి నేను ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యానో అవన్నీ మిడిల్లో చెప్తూ ఉంటాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేసేసేయండి. మీకు ఎనీ పాయింట్ నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి అయితే చూసేయండి. అలాగే ఈ మెథడ్లో చేయటం వల్ల వడియాలు ఆరిపోయేటప్పుడు కూడా విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా తీయటానికి వస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అస్సలు ఇరిగిపోవన్నమాట. దీనికి ఎలాంటి టిప్స్ అయితే ఫాలో అవుతాము అనేది వీడియోలో వాచ్ చేసేసేయండి. మరి ఎంతో రుచిగా ఉండే ఈ కమ్మటి వడియాలు ప్రిపేర్ చేయటం ఎలాగో చూసేద్దాం రండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక గ్లాసు బియ్యపిండి తీసుకుంటున్నాం. బియ్యపిండి అవైలబుల్గా ఉంది, మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే రైస్ అయినా తీసుకోవచ్చు. ఈ క్వాంటిటీకి వచ్చేసి ఒక పావు కప్పు సగ్గుబియ్యం అయితే యాడ్ చేస్తున్నాం అన్నమాట. సగ్గుబియ్యంని మిక్సీ వేసుకోండి. బాగా మెత్తగా ఏం అవసరం లేదు, కొద్దిగా బరకగా ఉన్న జల్లించాల్సిన అవసరం లేదు. మనమైతే బాయిల్ చేసేటప్పుడు సగ్గుబియ్యం ఉడికిపోతుంది. దీంట్లోకి మనకి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. కొద్దిగా సోడా ఉప్పు అయితే వేసుకోండి. సోడా ఉప్పు వేయకపోతే మనకు అప్పడాలు వడియాలు అనేవి పొంగవండి. ఎవరు చూయించకపోయినా వాళ్ళు వీడియోలో స్కిప్ చేసేస్తారు. కంపల్సరిగా కొద్దిగా ఒక పించి సోడా ఉప్పు అయితే వేసుకోవాలి. దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి కొద్దిగా మిక్స్ చేశాను. అండ్ ఇంకొక గ్లాసు యాడ్ చేశాను అనమాట. ఇక్కడ క్వాంటిటీస్ అయితే చెక్ చేసుకోండి. మనం పిండి కలపడానికి ఎన్ని గ్లాసెస్ యాడ్ చేస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి నేను ఈ పిండి కలపడానికి ఒక 3 గ్లాసులు అయితే మూడు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు కళాయి పెట్టుకొని స్టవ్ పైన ఒక 6 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ తక్కువ ఉంటే మనకి మళ్ళీ మిడిల్లో యాడ్ చేయడం కష్టమైపోతుంది. వాటర్ కొద్దిగా హీట్ అవ్వగానే మనం మిక్స్ చేసి పెట్టుకున్న బియ్యపిండి అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే ఒక టిప్ చెప్తున్నాను. ముందుగా బియ్యపిండిని మనం వాటర్లో కలపకుండా అయినా డైరెక్ట్గా వేసేయచ్చండి. వాటర్లో కలపకుండా డైరెక్ట్గా వేసినప్పుడు కొద్దిగా వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. మళ్ళీ మనం డైరెక్ట్గా హీట్ వాటర్లో వేయటం వల్ల బాగా ఉండలు కట్టేస్తుంది అనమాట. ముందు ఇలా మిక్స్ చేసుకొని రెడీ చేసుకొని కలుపుకోవటం అనేది ఈజీ ప్రాసెస్. ఇక్కడ ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకోండి. కొద్దిగా టైం పడుతుంది, అయినా కానీ సిమ్లో పెట్టుకొని మాత్రమే చేయండి. సిమ్లో పెట్టుకొని ఇట్లా ఒక 10 to 15 మినిట్స్ అయితే బాయిల్ చేసిన తర్వాత మనకి దగ్గర పడుతుంది, ఒక దోశ బ్యాటర్ లాగా వస్తుందన్నమాట. ఈ టైంలో చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను వాము, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. మీకు కరివేపాకు ఫ్లేవర్ నచ్చకపోతే కొత్తిమీర సన్నగా తరిగైనా వేసుకోవచ్చండి. ఇక్కడ మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆప్షనల్ అండి. ఇక్కడ మనము ఇవి కూడా నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు జీలకర్ర వద్దంటే జీలకర్ర తీసేసుకోండి. ఇట్లా మన ఆప్షనల్. ఇక్కడ చాయిస్ అనేది మనకు ఎలా కావాలి వడియాలు అనే విధంగా చెక్ చేసుకోండి. ఇట్లా మనం ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మరో 5 మినిట్స్ అయితే ఉడికించుకోండి. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. మనకి ఆరిపోయిన తర్వాత కొద్దిగా దగ్గర పడుతుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆరబెట్టుకోవాలండి. ఈ కళాయి చూసారా, ఈ కళాయి ఇడ్లీదండి. నాకు ఆల్ ఇన్ వన్ పర్పస్తో తీసుకున్నాము. దీని రివ్యూ అయితే నేను మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. నేను ఆల్రెడీ దీంట్లోనే చికెన్ కర్రీ చేసి పోస్ట్ చేశాను. ఇప్పుడు వడియాలు అయితే చేశాను. చూసారు కదా, అడుగు అంటటం అలాంటిది ఏమీ లేదు. మనకి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అయినా కానీ కాపర్ బాటమ్ వచ్చింది, మంచిగా కుక్ అవుతున్నాయి కూడా. ఇప్పుడు అల్యూమినియం ఎక్కువ యూజ్ చేయట్లేదు, నేను కూడా స్లోగా అన్నీ రీప్లేస్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక ఫాయిల్లో మనము ఆరిపోయిన తర్వాత వడియాలు అయితే పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ ఫైల్, మీకు ట్రాన్స్పరెంట్ ఫైల్ ఉంటుంది కదా, ఇదే మనకి 5 రూపీస్కి 5 వస్తాయండి.
ట్రాన్స్పరెంట్ ఫాయిల్ స్టేషనరీస్లో దొరుకుతాయి, దాంట్లో ఫిల్ చేశాను అనమాట. మిల్క్ ప్యాకెట్ అయితే షార్ట్గా ఉంటుంది, ఎక్కువ టైమ్స్ మనం ఫిల్ చేసుకోవాలి కాబట్టి మొత్తం క్వాంటిటీ నాకు 2 టైమ్స్లోనే అయిపోయింది. ఫస్ట్ మీకు తిప్పడం రాకపోయినా పర్లేదు, ప్రాక్టీస్తో వచ్చేస్తుంది. 1 2 3 మంచిగా రావు, తర్వాత ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా, నేనైతే అన్ని లైన్లో గ్యాప్ ఎక్కువ అవసరం లేదండి ఈ వడియాలకి. చూసారు, ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే మంచిగా ఆరిపోతాయి. చూసారా, నాకు 1 నైట్ అంతా ఫ్యాన్ ఆన్ చేసి పెట్టాను, మంచిగా డ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఈ డ్రై అయిన వాటిని మనం రివర్స్ తిప్పుకొని కొద్దిగా వాటర్ అయితే చల్లుకోవాలి, లేకపోతే తొందరగా ఊడి రావు. వాటర్ చల్లిన తర్వాత ఒక్క 4-5 నిమిషాలు అలాగే వదిలేయండి. వెంటనే తీయటానికి ట్రై చేసామంటే వడియాలు అనేవి రావన్నమాట. బాగా వాటర్ ఎక్కువ స్ప్రెడ్ చేసుకోండి. ప్రతి వడియము తడిస్తేనే మనకి వాటర్ అనేది తడిస్తేనే వడియం అనేది ఈజీగా వచ్చేస్తుంది, బ్రేక్ అవ్వకుండా వస్తుంది అనమాట. ఇక్కడ వడియం ఎంత మంచిగా వచ్చింది చూసారా. ఎందుకు ఇలా వస్తుంది అంటే మనం కొద్దిగా సగ్గుబియ్యం యాడ్ చేసాము. అదే బియ్యం పిండిలో సగ్గుబియ్యం యాడ్ చేయలేదనుకోండి, వడియాలు అనేవి ఇరిగిపోతాయి అన్నమాట. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి. వడియాలు ఎప్పుడు సన్నగా పెట్టకండి, కొద్దిగా లావుగానే పెట్టుకోండి, ఎందుకంటే డ్రై అయిపోయిన తర్వాత ఇంకా సన్నగా అయిపోతాయి. మనకి వేపిన తర్వాత తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. సో అందుకని కొద్దిగా మందంగానే పెట్టుకొని, ఈ వడియాలనే కాదు ఏ వడియాలైనా కానీ మందంగా పెట్టుకుంటే మనకి ఎండిపోయేసరికి పల్చగా అవుతాయి. ఇంకా మనం ఫ్రై చేసిన తర్వాత ఎక్కువ పలుచుకుంటే అంత తినాలనిపించదు, నోటి కింద మనకి సరిపోదన్నమాట. అందుకని మందంగానే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, నేనైతే ఒక వడియం అనేది వేపుతున్నాను. ఆయిల్ మంచి హీట్లో ఉండాలి, హీట్ ఎక్కితేనే ఆయిల్ మనకి ఈ విధంగా బాగా పొంగుతుంది. చూసారా ఎంత బాగా పొంగిందో, సన్నగా పెట్టినా కానీ మంచిగా పొంగింది. ఒట్టివైనా కానీ మనం కారము వేసుకొని స్నాక్స్ లాగా తినేయొచ్చండి. మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఇంకా సాల్ట్ చల్లకండి, కారం వేసుకొని స్నాక్స్ లాగా కూడా తినేయచ్చు. 2 in 1గా యూజ్ అవుతుంది మనకి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్ అయితే రాయండి. ప్రతి వ్యూవర్ కంపల్సరిగా అట్లీస్ట్ ఏదో ఒకటి రాయడానికి ట్రై చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.